ఈ సృష్టిలో నవ్వులోనూ నీలిమ ఉంది. నవ్వుతూనే లోకాన్ని నడిపినవాడు ఉన్నాడు. ఆయనే లీలామానుష విగ్రహుడు, యుగపురుషుడు, శ్రీకృష్ణుడు. ఈ కథ ఒక దేవుని కథ కాదు, మన జీవితానికి అర్థం చెప్పేయొక మహాలీల కథ. కృష్ణ జననం కంసుడి అహంకారం పరాకాష్ఠకు చేరింది. కాని అంధకారంలోనే ఒక దివ్యకాంతి వెలిగింది. కారాగారంలో వాసుదేవ దేవకిలకు ఒక శిశువు జన్మించాడు. అతని పాదాలు నేలను తాకకముందే కాలమే వణికింది. వర్షం కురుస్తోంది. యమున శాంతంగా విడిచింది. శేషుడు ఫణాలతో కాపాడాడు. ఇది జననం కాదు, ఇది లీల ప్రారంభం. గోకుల బాల లీలలు. గోకులంలో ఆ బాలుడు అల్లరి, ఆనందం, ప్రేమడ్వెన్న దొంగతనం చేస్తాడు. కాని హృదయాలను దోచుకుంటాడు. యశోద అడుగుతుంది, నీ నోట్లో ఏముంది? ఆమె చూసింది లోకం, కాలం, ఆకాశం, సమస్త సృష్టి. అమ్మ కళ్లలో భయం, కాని బాలుడి ముఖంలో నవ్వు. ఇదే కృష్ణలీల. కాళీయ మర్దనం. యమున నదిలో విషం నిండిపోయింది. ప్రజలు భయంతో వణికారు. అప్పుడు బాల కృష్ణుడు నదిలోకి దిగాడు. కాళీయ నాగుడు గర్వంతో గర్జించాడు. కాని కృష్ణుని పాదాల కిందహంకారం నలిగింది. ఇది పాము మీద గెలుపు కాదు, అదహంకారం మీద ధర్మ విజయం. గోపికల లీల, రాసలీల. కృష్ణుడు ఒక్కరే, కాని ప్రతి గోపికకు తనవాడే. ఇది శరీర ప్రేమ కాదు, ఇది ఆత్మ, పరమాత్మ ఐక్యం. కృష్ణుడు చెబుతున్నాడు, నన్ను కోరితేనేనే నీలో ఉంటాను. రాసలీలొక నృత్యం కాదు, అది భక్తి పరాకాష్ఠ. కంస సంహారం. మథురలోహంకారం రాజ్యం చేసింది. కంసుడు బలాన్ని నమ్మాడు. కృష్ణుడు ధర్మాన్ని. ఒక్క క్షణం, ఒక్క గర్జన, అహంకారం కూలిపోయింది. ఇది యుద్ధం కాదు, ఇది న్యాయం. కృష్ణుడు రాజనీతి. కృష్ణుడు యోధుడు మాత్రమే కాదు, రాజనీతిజ్ఞుడు. పాండవులకు ఆయుధం కాదు, బుద్ధి ఇచ్చాడు. శాంతి ప్రయత్నించాడు, అవమానం భరించాడు. కాని ధర్మం దాటితే యుద్ధానికి సిద్ధమయ్యాడు. విరాట్ రూపం. గీత. అర్జునుడి చేతులు వణికాయి, మనసు వెరిగింది. అప్పుడు కృష్ణుడు అన్నాడు, కర్మచేయి, ఫలాన్ని నాకే వదిలేయి. విరాట్ రూపం చూపించాడు. అర్జునుడే కాదు, లోకమే చూసింది. ఇది యుద్ధ కథ కాదు, ఇది జీవనతత్వం. కృష్ణ తత్వం. కృష్ణుడు దేవుడే కాదు, మన స్నేహితుడు. మన నవ్వులో, మన కన్నీటిలో, మన ధైర్యంలో. అతను ఎప్పుడూ మనతోనే. కృష్ణుడు లీలలు చేశాడు, కాని పామ్యాలు ఇచ్చాడు.